మనతో పాటు మాజీ ఎంపీ వినోద్రావు గారు ఉన్నారు. వినోద్రావు గారు చెప్పండి, ఈ రోజు కాళేశ్వరం టాపిక్ అనేది హాట్ టాపిక్ మారింది. నోటీసులు ఇచ్చారు, అలాగే హరీష్ రావు గారికి ఈటెలకు కూడా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఈ విధంగా నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏం అనుకోవచ్చు? ఏమే కమిషన్ నోటీస్ ఇస్తే దానికి జవాబు చెప్తాం ఉన్నదండి. అండ్ అరెస్ట్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి గారు జైలు కూడా కట్టేశారు, డబుల్ బెడ్రూమ్ కట్టేశారు. ఇవన్నీ ఆరోపణలు చేసి మాట్లాడే ఇట్లా దివాలా తీసాడు. అండ్ ఈ అందాల పోటీ పైన కూడా విమర్శలు చేస్తున్నారు. ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా మన వైపు చూస్తున్నారు కదా, తెలంగాణ వైపు. విమర్శించలేదు అందాల పోటీలో. నేను ఏమన్నా అంటే ఇన్ని చూపించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూపించు బిడ్డ అని చెప్పి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన నిన్న చూసుకున్నట్టయితే నల్లమల్ల డిక్లరేషన్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో రైతులకి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పేసి అంటున్నాం. చేస్తే మంచిదే కదా, దళితుల్ని గిరిజనులకి మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అది చేస్తే మంచిదే. రేవంత్ రెడ్డి గారు గిరిజనులకి దళితులకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మంచిదే కదా. దాని ఎందుకు మనం విమర్శించాలి? సలహాలు ఏమి లేదండి, ఆయన నోరు మూసుకొని పనిచేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ లో విభేదాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంలో కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్లూరల్ సొసైటీలో కూడా ప్లూరలిజం ఉంటది కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అనవసరం. ఓకే సార్. కాళేశ్వరం ఫైనల్ ఎపిసోడ్ కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే, యు ఆర్ ది ఓనర్, నువ్వే దాన్ని చూడు, ఎందుకు నష్టమైంది చూడు, నువ్వే దాన్ని రిపేర్ చేసుకో, దాన్ని కాపాడుకో అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ఆ రిపేర్ చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అంతేగాని రిపోర్ట్లో పెట్టి అంటే చాతగా అయితే లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇంతకాలం వేస్ట్ చేయడమే తప్పు. అది కూలిపోయి ఇప్పుడు దాదాపు 16 కూలిపోయింది అని ఆరోపణలు చేయబట్టి 16 నెలలైంది. అది కూలిపోలేదు, కొంత కుంగిపోయిన తర్వాత భూకంపం వస్తే గింత కూడా జరగలేదు. మిడిగడ్డ గందకు బలంగా ఉన్నది ఆడ. కాబట్టి వెంటనే జరిగిన నష్టం ఏందో అర్థం చేసుకుని రిపేర్ చేసి వాళ్ళ ప్రజలకి, రైతులకి నీళ్లు ఇవ్వాలి. అంటే ఇది కేసీఆర్ ని బదనాం చేసే ప్లానింగ్ అనుకోవచ్చు. అంతే, దాంట్లో వేరే చర్చ ఉందండి. కేసీఆర్ గారిని, మా పార్టీని బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. పాపం బదనాం చేసి మాటలు చెప్పిన తర్వాత ప్రజలు నమ్మలే పరిస్థితి వచ్చి పాపం ఇప్పుడు బూమరంగ్ అయిపోయాడు. మీ వైపు నుంచి 100% అండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ ప్రపంచం లోపల ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం ఎక్కడ లేదు. ద డిస్కవరీ ఛానల్ కట్టింది, లిఫ్టింగ్ ద రివర్, నదినే లేపిండు కేసీఆర్ అని చెప్పి డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చూపించారు. ఆ డిస్కవరీ ఛానల్ అంటే వరల్డ్ ఫేమస్ ఛానల్ అది.